ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనని స్తోత్రం నాయన. పరిశుద్ధుడైన దేవుడు మీ మహాప్రేమను బట్టి, కృపను బట్టి మీ సన్నిధి ఇచ్చారు, అందుకు మీ స్తోత్రాలు. ఈ ఆరాధనలో చేరి మిమ్మును ఘనపరచడానికి, స్తుతించడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. బిడ్డలందరూ మీ దివ్యమైన వాక్యం వినే గొప్ప భాగ్యం బిడ్డలకి మీరు ఇచ్చారు, అందుకు మీ స్తోత్రాలు. ఏ వాక్యము ఏ బిడ్డకు అవసరము అట్టి పరలోక సంగతులను బయలుపరిచి అనేక ఆత్మలను రక్షించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థించేవాడు కొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాస్టర్ గారు పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మధురముగా మార్చగలవు నీవు, మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించునా, ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించునా, జీవజలములో ఊటయైనా నీయోరను నన్ను నాటితివా, జీవజలములో ఊటయైనా నీయోరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట
జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది వాడబారని స్వచ్ఛమునాకై పరమందు దాచి ఎంచితివా వాడబారని నాకై పరమందు దాచి ఉంచితివా వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా మహోన్నతుడా నీ కృపలు నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తన 119:57 వచనం. యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములను అనుసరించి నడుచుకొందును అని నిశ్చయించుకున్నాడు దావీదు మహారాజు. నా ప్రియ సోదరి సోదరులారా, దేవుని వాక్యములను అనుసరించి నడవాలని నీవు కూడా నీ జీవితంలో నిశ్చయించుకుంటే ఆయనే, ఆ వాక్యమే మిమ్మల్ని నడిపిస్తుంది. ఆ వాక్యం మిమ్మల్ని నడిపిస్తుంది. ఆ వాక్యమును అనుసరించి నడవాలని మీరు నిశ్చయించుకుంటే ఆ వాక్యమే మిమ్మల్ని నడిపిస్తుంది. అదే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. ఇక్కడ దేవుని వాక్యమే నిన్ను త్రోవలో నడిపించేది. నీ త్రోవ దేవుని త్రోవ వంటిది కాదు. నీ తలంపులు ఆయన తలంపుల వంటివి కావు. నీ మార్గములు ఆయన మార్గముల వంటివి కావు అని యెషయా గ్రంథములో ప్రభువు సెలవిచ్చారు. కనుక నీ త్రోవ కాదు, ఆయన త్రోవలో ఆయన వాక్యమే నిన్ను నడిపిస్తుంది. ఆ త్రోవలో అనగా ఆయన త్రోవలో, ఆయన త్రోవ పరిశుద్ధమైనది, ఆయన త్రోవ యథార్థమైనది, ఆయన మార్గము, ఆయన త్రోవ సత్యమైనది. ఆ త్రోవలో నిన్ను నడిపించేది వాక్యమే. వాక్యము ఎంత శక్తివంతమైనదో, ఆ వాక్యము నిన్ను ఎలా నడిపిస్తుందో అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకుంటే ఆ వాక్యము నిన్ను నడిపిస్తుందంటే. నిన్ను నడిపించేది వాక్యమే.
మనుష్యులు కాదు, లోకము కాదు, వస్తువులు వాహనాలు కాదు, ఆస్తులు అంతస్తులు బంగారము వెండి కాదు నిన్ను నడిపించేది. నిన్ను సరి అయిన త్రోవలు, ఆయన త్రోవలు నడిపించేది దేవుని వాక్యం. ఆ వాక్యము నిన్ను త్రోవలో నడిపిస్తుంది. త్రోవ తప్పిపోకుండా నీవు నడవాలి అంటే నిన్ను నడిపించేది దేవుని వాక్యమే. ఆ వాక్యము నిన్ను నడిపిస్తుంది. త్రోవ తప్పిపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా, నశించిపోకుండా ఆ వాక్యమే నిన్ను త్రోవలో నడిపించేది. ఒకవేళ ఎవరో ఏదో చెప్పారని ఆ త్రోవలో నీవు నడవగోరితే ఆ త్రోవ నీ దృష్టికి మంచిదిగా ఉండొచ్చు. నీ ఎదుట నీ త్రోవ నీకు మంచిదిగా కనిపించినా అది చివరకు నాశనానికి లేదా మరణానికి నడిపిస్తుంది. కనుక నీ త్రోవ యోగ్యమైందో కాదో నీకు తెలియదు, గాని దేవుని త్రోవ మాత్రం యోగ్యమైనది. ఆయన త్రోవలో నడిపించేది దేవుని వాక్యమే. ఆ త్రోవలో, దేవుని త్రోవలో నిన్ను నడిపించేది దేవుని వాక్యం. ఆ వాక్యము నిన్ను నడిపిస్తుందండి. ఎలా నడవాలో, ఏ విధంగా నడవాలో అది నీకు దిశానిర్దేశమును చూపెట్టి నిన్ను నడిపిస్తూ ఉంది. నిన్ను నడిపించేది దేవుని వాక్యం. మరి నిన్ను వాక్యము నడిపిస్తుందని నీవు జ్ఞాపకం చేసుకోగలుగుతున్నావా? లేకపోతే నాకు నేనే నడుస్తున్నానండి, నన్ను ఎవరో నడిపిస్తున్నారండి అని నీవు అనుకుంటూ ఉన్నావేమో. ఎవరు నడిపించిన ఆ త్రోవ యోగ్యమైనదిగా ఉండదు, గాని యేసయ్య త్రోవ యోగ్యమైనది. ఆ త్రోవలో నడిపించేది వాక్యము మాత్రమే. ఆ వాక్యమే నిన్ను త్రోవలో నడిపించేది. ఎక్కడకు ఆ త్రోవ తీసుకొని వెళుతుంది అంటే ఆ త్రోవ పరలోక రాజ్యములోనికి నిన్ను తీసుకొని వెళ్ళే త్రోవ. ఆ త్రోవలో నిన్ను నడిపించేది వాక్యమే. అందుకే వాక్యమును అనుసరించి నడవాలి, వాక్యమును అనుసరించాలి. ఆ వాక్యము నిన్ను త్రోవలో నడిపిస్తుంది, త్రోవలో నడిపిస్తుంది. ప్రియమైనద్దామని బిడ్డలారా, అందుకే సామెతల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, నా కుమారుడా, నా మాటలను మనస్సులో ఉంచుకొను. నా మాటలను నీ మనస్సులో ఉంచుకొను. ఇప్పుడు దేవుని మాటలే దేవుని వాక్యము, దేవుని వాక్యాలే దేవుని మాటలు, దేవుని వాక్కు. ఆ వాక్కు దేవుని దగ్గరే ఉంది. ఆ వాక్యే దేవుడిగా ఈ లోకానికి వచ్చింది. ఆ వాక్యే నరావతారిగా వచ్చింది. ఆ వాక్యే దేవుని బిడ్డలారా మానవుల్ని రక్షించడానికి ప్రాణం పెట్టింది యేసయ్య. అందుచేత నా కుమారుడా, నా మాటలను నీ మనస్సులో ఉంచుకోవాలి. అందుకే దేవుని మాటలను మనస్సులో ఉంచుకున్న వారు త్రోవలో నడిపించబడతారు, త్రోవలో నడిపించబడతారు. దేవుని మాటలను, దేవుని వాక్యములను మనస్సులో ఉంచుకోవాలి. మనస్సులో లేకుండా ఎవరో చెప్పారు, నాకు తోచిందని నీవు నడిస్తే ఆ త్రోవ నిన్ను కరెక్ట్గా నడిపించలేదు, చేరవలసిన గమ్యం. అందుచేత
దేవుని వాక్యం ఆ మనస్సులో ఉంచుకోవాలి. ఆ వాక్యమే, ఆ మాటలే నిన్ను నడిపిస్తాయి. ముందు మనస్సులో ఉండాలి. మనస్సులో లేకుండా ఏ కుశాన్ని నీవు దేవుని మార్గములో నడవలేవు. నీవు నడవాలంటే నిన్ను నడిపించేది వాక్యమే. కనుక నడవాలని కోరిక నీలో బయలుదేరితే నిన్ను నడిపించేది దేవుని వాక్యము. ఆ వాక్యము నిన్ను సరైన రీతిలో నడిపిస్తుంది. ఆ వాక్యము నిన్ను నడిపిస్తుంది అన్న సంగతిని నీవు గుర్తెరగాలి. నిన్ను నడిపించేది దేవుని వాక్యమై ఉండాలి. మరి ఏది నిన్ను నడిపించడానికి అవకాశం లేదు. ఒకవేళ నడిపిస్తే నీవు సరైన మార్గంలో నడవలేవు. దేవుని వాక్యమును నడిపిస్తే అది సరైన మార్గంలో నడిపిస్తుంది. నీవు పాపములో పడకుండా, దుష్టత్వంలో పడకుండా నిన్ను నడిపిస్తుంది, పడిపోకుండా నడిపిస్తుంది వాక్యమే. కనుక వాక్యము ఇంత ప్రభావం కలిగినదో, ఇంత శక్తివంతమైనదో, ఆ మాటలలో ఉన్న జీవం, ఆ మాటలలో ఉన్న శక్తి, ఆ మాటలే దేవుని మాటలు గనుక ఆ మాటల్లో ఉన్న మహిమ ప్రభావము నిన్ను సరైన రీతిలోనే నడిపిస్తుంది. అందుకే వాక్యము నిన్ను నడిపించాలని కోరుకో. వాక్యమే నిన్ను నడిపించాలని కోరుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ వాక్యమును నిన్ను నడిపిస్తుంది గనుక మనస్సులో ఉంచుకున్న ఆ మాటలు, ఆ వాక్యము నిన్ను ఆత్మ చేత కూడా నడిపిస్తుంది. వాక్యం చేత నడిపించబడేవారు అందరూ ఆత్మ చేత, దేవుని ఆత్మ చేత నడిపించబడతారు. మరి వాక్యం చేత నీవు నడిపించబడుతున్నావో లేదో ఒక్కసారి నిన్ను గూర్చి నీవు ఆలోచన చేసుకో. వాక్యం చేత నడిపించబడుతున్న దేవుని బిడ్డలారా, మీరు ఆత్మ చేత, దేవుని పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారు. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో అంటున్నాడు, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో. ఆత్మ చేత నడిపించబడుతున్నారంటే వాక్యం చేత నడిపించబడిన వారు మాత్రమే ఆత్మ చేత నడిపించబడతారు. ఆ ఎవరైతే ఆత్మ చేత నడిపించబడుతున్నారో వారు మాత్రమే కుమారుడు, కుమార్తెలై ఉంటారు. నీవు దేవుని కుమారుడుగాను కుమార్తెగా అయి ఉండాలి అంటే, కుమారుడుగాను కుమార్తెగా అయి ఉండాలంటే ఆత్మ చేత నడిపించబడిన బిడ్డగా ఉండాలి. ఆత్మ చేత నడిపించబడాలి అంటే నిన్ను నీవు వాక్యానికి అప్పగించుకోవాలి. నిన్ను నీవు వాక్యానికి అప్పగించుకొని నడుస్తూ ఉంటే, ఆ వాక్యము నిన్ను నడిపిస్తూ ఉంటే ఆత్మ నిన్ను నడిపిస్తుంది. పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తాడు. ఈ గొప్ప కృప నీవు పొందుకుంటే కుమారుడవు, కుమార్తె అవుతావు దేవునికి. ఆయన కుమారుడుగాను కుమార్తెగా ఆయన నిన్ను స్వీకరించిన వాడు గనుక నీవు ఆయన కుమారుడవు, కుమార్తెవని మర్చిపోకుండా, ఆయన ఆత్మచేత నేను నడిపించబడుతున్నాను గనుక నా జీవితం అంతా పవిత్రంగా ఉంచుకోవాలి. నా బ్రతుకు దినముల అన్నిటా నేను దేవుని వాక్యమునకు లోబడిన బిడ్డగా, ఆత్మచేత నడిపించబడుతున్న బిడ్డనని గమనించుకుంటూ వ్యర్థమైన వాటిని ఆశించకుండా, అపవిత్రమైన వాటిని కోరకుండా పరిశుద్ధత కలిగి ప్రభువు కొరకు జీవించాలి. ప్రేమనొద్దామని అలా జీవించేలా ఆ వాక్యము నిన్ను బలపరుస్తుంది. ఆ వాక్యము నిన్ను నడిపిస్తుంది. ఆయనలోనే నడిపిస్తుంది, ఆయనలోనే జీవింపచేస్తుంది, ఆయనలోనే నిన్ను బలపరుస్తుంది. ప్రేమనొద్దామని ఎంత గొప్ప వాక్యమును నీ జీవితములో ఆ వాక్యం చేత నడిపించబడే బిడ్డగా ఉన్నావా?
లేదా నాకు నేనే నడుస్తున్నాను అనుకుంటున్నాను. ఇలా ఉందో నీ నడిపింపు, నీ నడిపింపును గురించి ఆలోచించుకో. నీ నడిపింపును గురించి ఆలోచన చేసుకో. నీవెలా నడిపించబడుతున్నావో, ఏ విధంగా నడిపించబడుతున్నావో, ఆ నడిపించబడే విధానం మీదే నీ జీవిత విధానం ఉంటుంది. నీవెలా నడిపించబడుతున్నావో, నీ ప్రవర్తన, నీ జీవిత విధానము దాని మీద ఆధారపడి ఉంటుంది. వాక్యం చేత నీవు నడిపించబడుతూ ఉంటే నీ జీవితం పవిత్రంగానే ఉంటుంది. నీ నడక, నీ ప్రవర్తన, నీ మాటలు, నీ క్రియలు అన్నీ కూడా పవిత్రంగానే ఉంటాయి. అయ్యా, వ్యర్థంగా మాట్లాడవు, వ్యర్థంగా జీవించవు, అపవిత్రంగా జీవించడానికి ఇష్టపడవు. ఎందుకో తెలుసా? వాక్యమే నిన్ను నడిపిస్తుంది. నీవు ఆ వాక్యం యొక్క అధికారమునకు లోబడిన బిడ్డగా ఉండాలి. అది నిన్ను నడిపిస్తుందండి. ఆ వాక్యమే. వాక్యము నిన్ను నడిపిస్తుందా? లేకపోతే ఏది నిన్ను నడిపిస్తుంది? ఎవరు నడిపిస్తున్నారు అని ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నావా? దుష్టుడు లేదా సాతాను నిన్ను నడిపిస్తుందా? వాక్యము నిన్ను నడిపిస్తుందా? దేవుడే నిన్ను నడిపిస్తున్నాడా? ఆత్మచేత నీవు నడిపించబడుతున్నావా లేదా అన్నది నీవు పరిశీలన చేసుకుంటూ ఉండాలి. పరిశీలన చేసుకోవాలి. నా నడిపింపు ఎలా ఉంది, నేను ఎలా నడుస్తున్నాను అని నీ నడిపింపును గూర్చి నీవు ఆలోచన చేసుకోవాలి. మన నడిపింపు సరైనదిగా ఉండకపోతే ఆయన రాజ్యములో ప్రవేశించలేం. ప్రేమనద్దామని బిడ్డ, చాలా అవసరమైంది నడిపింపు. వాక్యం ఎంత చక్కగా నిన్ను నడిపించడానికి ఆశపడుతుందో, ఆ వాక్యమును నీవు కాదనకుండా ఆ వాక్యమునకు లోబడి నడిస్తే నిన్ను వాక్యము చక్కగా నడిపిస్తుంది. నిన్ను విడువకుండా నడిపిస్తుంది. ఆ వాక్యము నీ ఎడల నెరవేరుతూ ఉంది. ఆ వాక్యము నిన్ను విడిచిపెట్టదు. ఆ వాక్యము నిన్ను విడిచిపెట్టదు. యేసేపును నడిపించిన దేవుని వాక్కు, దేవుని వాక్యం యేసేపును విడిచిపెట్టలే. అతని జీవిత కాలమంతా ఆ వాక్యము యేసేపును విడువలేదండి. యేసేపును సరైన మార్గములో నడిపించింది. ఎన్నో కష్టాలలో, ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు, ఇబ్బందులు, మరణాపాయాలు కలిగినా సరే దేవుని వాక్యము అతన్ని విడిచిపెట్టలేదు. అతన్ని నడిపిస్తూనే వచ్చింది. అయ్యా, కష్టాలు వచ్చినాయని దేవుని వాక్య నడిపింపునకు లోబడకుండా మానివేయొద్దు. వాక్యమునకు లోబడు. వాక్యానికి విధేయత చూపు. అప్పుడు వాక్యము నిన్ను నడిపిస్తుంది. ఎవరు లోబడతారో వారే నడిపించబడతారండి వాక్యం చేత. అందుకే ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ చేత నడిపించబడే వారందరూ కుమారులు, కుమార్తెలు, దేవుని కుమారులు, కుమార్తెలై ఉన్నారండి. అలాంటి వారిని ప్రభు అంటండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తుంది. ఏది సత్యమో నీకు తెలియజేసేది వాక్యమే. ఎలా నడవాలో తెలియజేసేది వాక్యమే. సర్వసత్యములోనికి నడిపిస్తుందండి. దేవుని పరిశుద్ధాత్మ
నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. ఆ వాక్యము ద్వారా నీవు నడిపించబడుతున్నావు. ప్రేమనద్దావని పెట్టాలా సర్వసత్యం, సత్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనలో నిన్ను నడిపిస్తుంది ఆయన వాక్కు. ఆ వాక్కును నీ జీవితంలో ఎప్పుడూ కలిగి ఉండాలి. ఆ వాక్యం చేత నడిపించబడాలని నువ్వు కోరుకుంటూ ఉంటే ఆ వాక్కు చూడండి, అబ్రహాము గారి దగ్గర కూడా దేవుని వాక్కు వచ్చింది అని ఉంటుంది. దేవుని వాక్కు వచ్చి అతనిని పిలిచింది. ఆ వాక్కు ఆయన నమ్మాడు. ఆ వాక్కు అతనిని బలపరిచింది, అతనికి ప్రయాణాన్ని సిద్ధపరిచింది, ఆ ప్రయాణాన్ని కొనసాగించింది. వాక్యే, దేవుని వాక్యేనండి. అతడు మారు మాట పలకకుండా, ఇదేమిటి నన్ను ఏ దేశం వెళ్ళాలో చెప్పకుండా, నాకు చెప్పకుండా నన్ను ప్రయాణం చేయమంటున్నావు, ఏమిటి ప్రభువా అని అనలేదు. ఆ వాక్కుకు లోబడ్డాడంతే. నీవు నేను చూపించే దేశమునకు వెళ్ళు అన్నాడంతే ప్రభు. ఆయన వాక్యానికి ఎలా లోబడ్డాడో చూడండి. ఆ వాక్కుకు లోబడ్డాడంతే. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాటకు లోబడండి. ఆయన వాక్కు ప్రకారం నడిస్తే నీవు ధన్యుడవుతావు, ధన్యురాలవుతావు. అబ్రహాము గారు ధన్యుడైనట్లుగా, విశ్వాసాలకు తండ్రి అయినట్లుగా మీరు ధన్యులవుతారు. కనుక వాక్యము మనకి ఏమి చెప్పబడుతుందో దాని ప్రకారం నడవాలి. అందుకే వాక్యమును విడిచిపెట్టాలి. వాక్య ప్రకారం నడవడానికి తీర్మానం చేసుకోండి. దావీదు భక్తుడు నేను నిశ్చయించుకున్నానన్నాడు, అనగా డిసైడ్ అయిపోయాడు. ఆయన డిసైడ్ అయిపోయాడు, నేను ఇలా నడుస్తానని ఒక తీర్మానం చేసుకున్నాడు. మీరు కూడా ఒక తీర్మానం చేసుకోండి. నేను వాక్యమును అనుసరించే నడుస్తాను. ఆ వాక్యమే నన్ను నడిపించాలి. ఎవరు నన్ను నడిపించవలసిన పని లేదు, కానీ నన్ను నడిపించేది దేవుని వాక్యమే. ఆ వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటే నీవు ఆ వాక్యం ప్రకారం నడుస్తున్నావా? ఆ నడిపింపుకు లోబడుతున్నావా? లేకపోతే నీకు తోచినట్టు వాక్యం విన్న తర్వాత ఇలా నేను నడలేను, నాకు తోచినట్టే నేను చేసుకుంటాను అని వెసులుబాటు వెతుకుతున్నావా? వెతకవద్దు, ప్రేమనొద్దావని వెళ్ళారా. దేవుని వాక్యము నిన్ను నడిపించే విధంగానే నీవు నాడు. ఆ వాక్యము నీతో ఏం మాట్లాడుతుందో దాని ప్రకారం నడిస్తే నీవు ధన్యుడవు అవుతావు. అందుకే ప్రేమనొద్దావని వెళ్ళారా, యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనంలో సిమోను పేతురు అనే ఆయన అంటున్నాడు, ప్రభువా ఎవరి యొద్దకు నేను వెళుదుము? ఎవరి యొద్దకు మేము వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవయ్యా. నిత్య జీవపు మాటలు కలిగిన వాడు నీవైతే నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలం? చాలా మంది వెళ్ళిపోయారు, 70 మంది వెళ్ళిపోయారు శిష్యులు. మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి అంటున్నారు మీరు. అసలు మేము ఎక్కడికి వెళ్ళగలం? నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు. నిన్ను విడిచిపెట్టి ఇంకెక్కడికి వెళ్ళగలం? ఈ మాటల కంటే గొప్ప మాటలు ఇంకెక్కడైనా ఉన్నవా? లేవు ప్రభువా. కనుక నీ మాటలే నిత్య జీవపు మాటలు గనుక పరలోకమునకు చేర్చేవి, నడిపించేవి. పరలోకమునకు నడిపించే మాటలే మీ వాక్కులే, మీ వాక్యములే. కనుక మిమ్మల్ని విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళము అంటున్నాడు పేతురు గారు. అయితే ప్రభు అంటున్నాడు, పేతురో నీవు నన్ను గూర్చి అభ్యంతరపడతావు. ఏమంటావో తెలుసా? నన్ను గూర్చి నీవు అబద్ధమాడుతావు. ఆయన ఎవరు నాకు తెలియదని నీవు ముమ్మారు అబద్ధమాడుతావు అని ప్రభు చెప్తే ఆ పేతురు గారు అలా నేను అననండి, అబద్ధమాడనండి అన్నాడు.
వాక్యం చేత నడిపించబడి ఆ పేతురు గారే యేసు ప్రభువారిని సిలువేయడానికి వాళ్ళందరూ కూడా పెద్దలు, అలాగే అన్న, కైప, లేకపోతే రోమా సామ్రాజ్యం సంబంధించిన వారు సైనికులు, అలాగే యూదులు, వాళ్ళందరూ కూడా ఆయన సిలువేయాలని నిర్ణయించుకుంటూ ఉంటే, ఆయన సిలువకు అప్పగించేస్తానంటూ ఉంటే, ఆ మాటలకు భయపడి పేతురు గారు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధమాడాడు. అయితే ప్రభు ముందే చెప్పాడు, నీవు స్థిరపడి నా సంఘమును నీవు కట్టాలి అని ప్రభు చెప్పిన మాట పేతురు గారికి జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం వచ్చి ఎవరి మాటలు? దేవుని వాక్కులు, దేవుని మాటలు జ్ఞాపకం వచ్చని ఆ మాటలే అతన్ని మరలా తిరిగి ప్రభు యొద్దకు నడిపించాయి. ఆయన మరలా పేతురు గారు సంతాపపడి దుఃఖపడి ఏడ్చి, నేను అబద్ధమాడాను ప్రభువా, నా పాపము క్షమించమని ప్రభు దగ్గర ఒప్పుకొని సరిచేసుకొని ప్రభు కొరకు మరలా జీవించాలని ఆ మాటల చేత నడిపించబడ్డాడు. తిరిగి ప్రభు దగ్గరకు వచ్చాడు. తిరిగి ప్రభు బిడ్డగా నడవడానికి నిశ్చయించుకున్నాడండి. సంఘమును కట్టాడు. ప్రేమనొద్దామని బిడ్డలారా, మరి ఆయన మాటలు ఎంత శక్తివంతమైనవో, ప్రభావంతో కూడినవో. ఆయన చెప్పిన మాటలే పేతురు గారిని మరలా తిరిగి విశ్వాసములోనికి నడిపించాయి, భక్తి జీవితంలోనికి నడిపించాయి, ప్రభు దగ్గరకు నడిపించాయి. ఒకవేళ నీ జీవితంలో నీవు తప్పిపోయి ఉన్నావేమో, ఎక్కడైనా జారిపోయి ఉన్నావేమో, పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, తిరిగి మరలా ప్రభు దగ్గరకి రావడానికి దేవుని మాటలే, దేవుని వాక్కులే నిన్ను ప్రభు యొద్దకు నడిపిస్తాయి. పేతురు గారిని నడిపించిన దేవుని వాక్కులు, దేవుని వాక్యములు, దేవుని మాటలు, నిత్య జీవపు మాటలు నిన్ను కూడా ప్రభు యొద్దకు మరలా నడిపిస్తాయి. ఎక్కడైనా జారిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఎక్కడైనా పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, తప్పిపోయిన స్థితిలో ఉంటే తిరిగి రావడానికి దేవుని వాక్యములే నిన్ను మరలా నడిపిస్తా. ప్రభు ఎంతగా నిత్య జీవపు మాటలు కలిగి ఉన్నాడో ప్రభు, ఆ మాటలే మరలా నిన్ను ప్రభు యొద్దకు నడిపిస్తా. పేతురు గారు నడిపించినాడు. చూడండి, ఇలాంటి మాటలు ఏమిటంటండి? ఇలాంటి మాటలు, దేవుని వాక్కులు, దేవుని వాక్యాలు నిన్ను నడిపిస్తున్నాయి. రెండవది ఏమిటంట? ఆయన మాటలు మనకి దొరికినప్పుడు మనం భుజించాలి. అయ్యా, నాకు ఈ వాక్యం అక్కర్లేదు అని ఇర్మియా గ్రంథములో ఇశ్రాయేలీలు, యూదుల అన్నవారు అంటూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ వాక్యములు మాకు అక్కర్లేదు, ఈ వాక్య ప్రకారం మేము నడవలేము, ఇది చాలా కష్టంగా ఉంది, కఠినంగా ఉన్నాయి, ఈ మాటలు మేము నడవలేము, మాకు వద్దు అంటున్నారు. కానీ ఆ మాటలు నీకు దొరికితే, ఆయన వాక్యాలు నీకు దొరికితే నీవు భుజించాలి. ఆహారం భుజించినంత కంటే ఎక్కువగా ఆయన మాటలు నీకు దొరుకుతూ ఉంటే నీవు భుజించాలి. ప్రేమనొద్దామని బిడ్డలారా, అయ్యా నా స్టమక్ అంతా నిండిపోయింది, ఇక నేను ఈ మాటలు తినలేను, వినలేను, నాకు వద్దండి అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మాటలతో నిండిపోయాయి నీ హృదయం? ఏ మాటలతో నిండిపోయింది నీ హృదయం? ఏ మాటలతో నిండిపోయి ఖాళీ లేకుండా ఉన్నదో, స్థలము లేకుండా ఉన్నదో నీ హృదయములో? దేవుని మాటలు వినడానికి, ఆ మాటలు దొరికినప్పుడు వినడానికి
నీవు తినడానికి ఆ మాటలు, ఆ వాక్యం, ఆ ఆహారం, ఆ మాటలు, వాటిని భుజించడానికి నీకు ఖాళీ లేకుండా ఉందా? స్థలము లేదా? పట్టడం లేదా? అంటే ఏ మాటల చేత నీవు నింపబడి ఉన్నావు? వ్యర్థమైన మాటల చేత నింపబడి ఉన్నావా? అపవిత్రమైన వాటి చేత నీ హృదయము, నీ జీవితం నింపబడి ఉన్నదా? ఖాళీ లేదా? స్థలము లేదా? దేవుని మాటల చేత నింపుకోవడానికి, ఆ మాటలను భుజించడానికి ఖాళీ లేదా? అయ్యా ఆకలిగా లేదండి, ఇలా భుజించాను అంటున్నావా? సమయం లేదండి ప్రార్థనకు రావడానికి, ఖాళీ లేదండి, అయ్యా రెస్ట్ లేదండి, నాకు అలసిపోయానండి, నేను దేవుని సన్నిధికి రావడానికి కుదరదండి అంటున్నావేమో. ఆ మాటలు నీకు దొరికినప్పుడు భుజించా. దేవుని మాటలు ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో ఉన్నట్లుగా, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించండి. వాక్యము నీకు చెప్పబడుతూ ఉన్నప్పుడు, వాక్యము నీకు బోధించబడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని వినాలి. అదే తినడం అంటే. ఈ మాటలు నాకు వద్దు అంటున్నావా? నాకు ఇప్పుడు అస్సలే వినడానికి తీరిక లేదండి, నేను చాలా బిజీగా ఉన్నానండి అంటున్నావేమో. ప్రేమన దేవుని బిడ్డ, నీవెంత బిజీగా ఉన్నా సరే, దేవుని మాటలు దొరికినవి అంటే భుజించి తీరా. అలా భుజిస్తే ఆ మాటలు నీకేం కలగజేస్తాయో తెలుసా? సంతోషమును కలగజేస్తాయి, నీకు మనశ్శాంతిని కలగజేస్తాయి. ఆ మాటలు, దేవుని వాక్యములు నీవు భుజిస్తే దొరకగా అవి నీకు సంతోషాన్ని కలగజేస్తాయి. ఈ లోకములో ఏదో మాటలు వింటే కొంచెం సంతోషం వస్తుంది అనుకుంటున్నావేమో. ఆ సంతోషం ఎంతో సమయము ఉండదు, అది స్థిరం కాదు. ఆ సంతోషం స్థిరం కాదు, నిలకడైంది కాదు ఆ సంతోషం. కానీ ప్రభు వాక్యాలు నీ వింటే, అవి దొరకగా భుజిస్తే నీకు సంతోషం కలుగుతుంది. ఈ సంతోషాన్ని ఎవ్వరూ నీ యొద్ద నుండి తీసివేయలేరు. ఇది గొప్ప సంతోషం, మనస్సులో సంతోషం, ఆత్మలో సంతోషం కలుగుద్ది. ఆత్మలో శాంతి లేనప్పుడు, ఆత్మలో సంతోషం లేనప్పుడు నీవెన్ని మాటలు విన్నా ఆ మాటలు నిన్ను సంతోషపరచలేవు. కానీ దేవుని మాటలైతే నీవు భుజిస్తే నీకు సంతోషం కలగజేస్తాయి, మనసునకు శాంతిని కలగజేస్తాయి. మా దేవుని మాటలు ఎంత నెమ్మదినిస్తాయండి, శాంతినిస్తాయి. దుఃఖములో ఉన్న వారికి ఓదార్పు, బాధలో ఉన్న వారికి నెమ్మది, శాంతి లేని వారికి శాంతిని, సంతోషం లేని వారికి సంతోషమును కలిగించేవి దేవుని మాటలు. ఈ మాటలు, ఈ వాక్యములు నీకు దొరకగా నువ్వు భుజించాలి. దేవుని సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మీకు దొరుకుతున్నాయి. ఆ మాటలు దొరుకుతూ ఉన్నప్పుడు ఆ మాటలను భుజించడానికి ఆశపడాలట. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశతో వినండి, చూడండి. మంచి కర్రీ అయితే ఇంకా కొంచెం ఆ రైస్ తినాలి అనుకుంటా. కానీ ప్రేమను అర్థం అని వెళ్ళారా? కానీ వాక్యం కొంచెం విన్న తర్వాత ఇంకా కొంచెం వినాలి, కొంచెం వినాలి, ఇంకా కొంచెం వినాలి అనే ఆశ నీలో పుడుతుందా? ఈ ఆశ నీకు పుట్టడం లేదంటే ప్రేమను దేవుని బిడ్డలారా, ఆ వాక్యం నీవు భుజించడం లేదు. భుజిస్తే రుచి తెలుస్తుంది, భుజించదే రుచి అలా అర్థమవుతుందండి. ఇప్పుడు నీ ఎదురుగా పదార్థాలన్నీ పెట్టారు, గెస్ట్గా వెళ్ళావు,
నీకు పదార్థాలన్నీ నీ ముందుంచారు, ఆతిథ్యం ఇచ్చారు. అయ్యా స్వీకరించండి, భుజించండి అంటే నీవు వాటిని అలా చూస్తూ ఉంటే వాటి యొక్క టేస్ట్ నీకేమి అర్థం కాదు, ఆ రుచి నీకు దొరకదు. వాటిని భుజిస్తూ ఉంటే దానిలో ఉన్న మాధుర్యము లేదా ఆ టేస్ట్ నీకు అర్థమవుతుంది. అప్పుడంటావు ఇంకొంచెం వడ్డిస్తారండి, అక్కడ ఉన్నదో లేదో నీకు అక్కర్లేదు, కానీ ఏమంటావు ఇంకొంచెం వడ్డించండి. ఆ రుచి అలాంటిది ఎప్పుడు తెలిసింది? భుజిస్తే. మరి దేవుని వాక్యాన్ని నీ వింటూ ఉంటే అనగా తింటూ ఉంటేనే దాని రుచి తెలుస్తుంది. వాక్యం యొక్క రుచి తెలిసిన వారు వాక్యాన్ని విడిచిపెట్టి ఉండలేరు. వాక్యాన్ని భుజించకుండా, వాక్యాన్ని వినకుండా ఉండలేరు. ఇంకా వినాలి, ఇంకా వినాలి, ఇంకా తినాలి, భుజించాలి అనిపిస్తుంది. ఇదే ఆశ నీలో ఉంటే ఇంకా భుజించాలని కోరుకుంటావు సోదరి. ఈ కోరిక నీలో పుడుతుందా? లేకపోతే వ్యర్థమైన వాటిని అనుసరించాలని కోరిక పుడుతుంది, అపవిత్రమైన వాటిని కావాలని కోరిక నీలో పుడుతుందా? దేవుని వాక్యం వినాలని కోరిక పుడుతుందా? ఏ కోరిక నీలో పుడుతుంది? నీ కోరిక నిన్ను బలపరచాలి, నీ కోరిక నిన్ను సరైన స్థితిలోనికి నడిపించాలి. అంతేగాని ఆ కోరిక వల్ల నీ జీవితానికి నష్టం కలగకూడదు. నీవు కోరుకునే కోరికలు దేవునికి విరోధమైన కోరికలు కోరుకుంటే వాటి వల్ల నష్టమే గాని లాభమేమీ ఉండదు. కనుక ప్రభువు వాక్యమును కోరుకుంటే ఆ కోరిక నీ ఆశను తృప్తిపరుస్తుంది, నీ హృదయ వాంఛలను తీరుస్తుంది లేదా తృప్తిపరుస్తుందండి. దేవుని వాక్యము నీ హృదయ వాంఛలను, నీ హృదయపు కోరికలను తీరుస్తుందండి. ఎంత బలమైన కోరిక నీలో కలిగితే వాక్యాన్ని ఇంకా వినాలి, ఇంకా వినాలని ఆశ కోరికను బట్టి కలుగుతూ ఉంది. కనుక ప్రేమనొద్దామని పెట్టారా, దేవుని మాటలు వాక్యములు నీకు సంతోషాన్ని కలిగిస్తాయి. ఈ సంతోషం నీ జీవితంలో ఎన్నడూ అనుభవించని సంతోషం, ఎన్నడూ పొందని సంతోషం నీకు దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు. అందుచేత ప్రేమనొద్దామని పెట్టారా, వాక్యము త్రోవలో నిన్ను నడిపిస్తుంది. ఆయన త్రోవలో నిన్ను నడిపిస్తుందండి వాక్యము. అందుచేత ప్రేమనొద్దామని పెట్టారా, 119వ కీర్తన 105వ వచనంలో అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. అవును, దేవుని వాక్యం అంట మన త్రోవకు, మన త్రోవ అంటే ఆయన త్రోవలో మనం నడవడం మొదలు పెడితే ఆ త్రోవ మన త్రోవ అవుతుంది. లేకపోతే మన త్రోవ కాదు, అది దేవుని త్రోవ. ఆ త్రోవలోనికి మనం వెళితే అది మన త్రోవ అవుతుంది. ఆయన త్రోవలోకి మనం వెళితే ఆ త్రోవ మనకు అవుతుంది, మన త్రోవ అవుతుంది. ఆ త్రోవ కంట వెలుగై ఉందండి వాక్యములు, దేవుని వాక్యములు, దేవుని మాటలు. నీవు నడిచే ఆ త్రోవకు వెలుగునిస్తుంది. వాక్యమే వెలుగై ఉంది, అది నీ త్రోవకు వెలిగిస్తుంది, నిన్ను ఆ త్రోవలో నడిపిస్తుంది, వెలుగు చూపెడుతుంది, త్రోవలో నడిపిస్తుంది. ఆ త్రోవలో నిన్ను నడిపిస్తుంది, ఆ త్రోవకు వెలుగుగా ఉంటుంది. వాక్యము నీకు వెలుగై ఉంటుంది, నిన్ను వెలిగిస్తుంది, నీకు దారి చూపెడుతుంది. ఆ త్రోవలో నీవు నడిస్తే
తప్పకుండా ధన్యుడవుతావు, ధన్యురాలు అవుతావు. వాక్యము నిన్ను నడిపిస్తుంది, వెలుగునిచ్చి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. వెలుగునిచ్చి నీకు నడిపిస్తుంది, త్రావకు వెలుగునిచ్చి నడిపిస్తుంది. నీవు ఎలా నడవాలో ఆ వాక్యమే నీ త్రావకు అనగా దేవుని త్రావలోనికి నడిపించడానికి ఆ వాక్యమే నిన్ను నడిపిస్తుంది. కనుక ప్రేమోన్నతావని పెట్టారా, అలా నడవాలంటే ఆ వాక్యం అంటే భయం ఉండాలి. దేవుని వాక్యం అంటే భయం ఉంటే ఆయన త్రావలో మనం నడుస్తాం. ఆ వాక్యం మనల్ని నడిపిస్తుంది. భయం లేని వారిని ఆ వాక్యము నడిపించాం. భయం కలిగి ఉండాలి. చూడండి అంటున్నాడు 119వ కీర్తన 161వ వచనంలో, నీ వాక్య భయము, నీ వాక్యం అంటే భయం ఎవరి హృదయంలో కలుగుతుందో, ఎవరి హృదయంలో నిలుస్తుందో వారు ఆయన త్రావలో నడిపించబడుతున్నారు. వాక్యం చేత నడిపించబడుతున్నారు. వాక్యం అంటే భయము కలిగి ఉంటే ఆయన త్రావలో నడుస్తాం. ఆ వాక్యం అంటే భయం ఎక్కడ ఉండాలి? హృదయములో ఉండాలి. వాక్యం అంటే భయము పైకి భయము కాదు, హృదయములో ఉండాలి భయం. వాక్యం అంటే భయము హృదయములో ఉంటే దేవుని త్రావలో ఆ వాక్యమే నిన్ను నడిపిస్తుంది. వాక్యానికి ఎవరు భయపడతారు వారిని ఆ వాక్యము దేవుని త్రావలో నడిపిస్తుంది. వారు నిత్య జీవములో ప్రవేశిస్తారు. అంత గొప్ప భాగ్యము నీవు పొందాలి అంటే వాక్యమును అనుసరించి నడుచుకుంటూ ఉంటే ఆ వాక్యమే నిన్ను నడిపిస్తుంది. ఆయన త్రావ అలా నడవడానికి దేవుడు తన కృప మీకు అనుగ్రహించును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రేమగల తండ్రి, ఎంత గొప్ప దేవుడు నాయన. మీ వాక్యము మమ్మల్ని నడిపిస్తుంది మీ త్రావలో అని నడిపించే మీ వాక్యములకు లోబడి భయపడి వాక్యములకు భయపడి మీ కొరకు నమ్మకంగా జీవించే వారిగా మమ్మల్ని సిద్ధం చేయమని, బిడ్డలందరినీ సిద్ధం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్య భయము బిడ్డలను నాయన వాక్యానికి లోబడి ఆ వాక్యం యొక్క నడిపేవారు విధేయత చూపేవారిగా సిద్ధం చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందవాలి. వాక్యముని విన్న బిడ్డలందరినీ దీవించవచ్చు. యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చిన బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించు. ఆమేన్.